ఓం 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 శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తదో జయముధీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. శ్రీ మహాగరుడ పురాణంకు స్వాగతం. ఈరోజు 14వ అధ్యాయం గురించి ఉత్తరకాండంలో తెలుసుకుంటాం. సుత మహర్షి చెప్పుచున్నారు, స్వామినికాని మునీశ్వర్లారా, గరుడు అడుగుచున్నాడు ఇలా: స్వామి, యమలోకం ఎక్కడుంది? ఆ లోకానికి వెళ్ళే మార్గం ఏ రీతిగా ఉంటుంది? నాకు తేట తెల్లగా వినిపించు. గరుడు జిజ్ఞాసను మెచ్చి, శ్రీహరి, వైనతేయ, యమలోకం మార్గం గురించి నీకు ఇదివరకే కొంత చెప్పి ఉన్నాను, మరింత విస్తారంగా విను. గరుడు విను. నారదుడి మహారుషులు మాత్రమే వెళ్ళగలిగిన అధర్మపురమును మహాపుణ్యవంతులు మాత్రమే చేయగలరు. దక్షిణ నైరుతుల మధ్య యమునిపురం ఉన్నది. అది వజ్రమైన దివ్యము. దేవాసురులు అభేదం 1000 యోజనాల ప్రమాణంతో 4 ద్వారాలతో ప్రాకారంలో కూడి ఉన్నది. సుందరమైన చిత్రగుప్తుని మందిరం కూడా ఆ పురంలో గలదు. 25 యోజనములు వారిలో మిక్కిలి మనోహరంగా ఉండును. చిత్రగుప్తుడు సభలో నుండి మానవుడు చేసిన శుభ అశుభ పుణ్య పాపకర్మలు శ్రద్ధగా ఏమరపాటు లేకుండా గమనించి తగినట్లుగా వ్యవహరిస్తాడు. అతని గృహానికి అన్ని వైపులా వివిధ గృహాలుంటాయి. చిత్రగుప్తునికి ఇంట్లో 20 యోజనాల దూరంలో 200 యోజనాల వరకు అనేక సౌధములతో వనములతో గంభీరంగా మనోహరంగా యమధర్మరాజు మందిరం ఒకటి ఉంది. ఆ మందిరంలో ధర్మరాజు సభా మందిరం మహిమాన్వితమైనది. ఆ సభలో మహావైభవంగా నల్లని శరీరంతో ధర్మరాజు సింహాసనం అధిష్ఠించి ఉండును. గంధర్వులు అప్సరసలు ఆయన్ను సేవిస్తుంటారు. మృత్యువు పాశధర్యగుణ కాలుడు, చిత్రగుప్తుడు, కృతాంతుడు మున్నిగిన వారు ఉంటారు. అగ్నిపశ్వతులు, సోములు, కుస్ములు, స్వదాదంతులు మొదలైన పితృగణాలు, అత్రి, వశిష్ఠుడు మొదలైన మునులు, ఇంకా ఎందరో ధర్మశాస్త్ర వ్యాఖ్యాతలు అక్కడ ఉంటారు. సూర్యవంశరాజులు మనువు, దిలీపుడు, చంద్రవంశరాజులు అశ్వమేధ మొదలైన యాగాలు చేసిన పుణ్యాత్ములు ఉంటారు. ధర్మరాజు సభలో పక్షపాతం ఉండదు, ధర్మమే ఉండును. అసత్యము, అసూయ మున్నిగినవి ఉండవు. ధర్మరాజు పురమునకు చేరుటకు 4 దిక్కులు 4 ద్వారములు గలవు. దక్షిణ ద్వారం నుండి పాపులు చేరుదురు. మిగిలిన మార్గం నుండి పుణ్యం చేసేవారు చేరుదురు. తూర్పు ద్వారం నుండి బ్రహ్మఋషులు, రాజఋషులు, అప్సరసలు, గంధర్వ విద్యాధరులు, దేవతారాధకులు, శివభక్తులు, వేసవిలో చలితేంద్రియములు పెట్టినవాడు, మాగ వంటి పుల్లలనిచ్చినవాడు, వర్షాకాలంలో అతిథులకు యతులకి ఆదరించేవాడు, పీడితులకు ఊరడించి ఆశ్రయం ఇచ్చేవారు, సత్యధర్మపరాయణులు, క్రోధ లోభములు లేనివారు, తల్లిదండ్రులను గురువులను సేవించేవారు, భూదాన, గృహదాన, గోదాన, విద్యాదానములు చేసేవాడు, పురాణం చెప్పేవారు, వినేవారు యమధర్మరాజు పురాణం చేరుదురు. ఇది పారిజాత వృక్షముతో, పగుడుతో, తోటలతో, విమానాలతో ఉండును. ఉత్తర ద్వారం నుండి వేద విద్వాంసులు, ఆచార్యవంతులు, అభ్యాగతులు ఆదరించిన వారు, దుర్గా సూర్యభక్తులు, పర్వదినములందు తీర్థస్నానం చేసిన పుణ్యశాలులకి, ధర్మబద్ధమైన మరణించిన వారు, నిహార దీక్షతో మరణించిన వారు, కాశీక్షేత్రంలో బ్రహ్మతీర్థమును దేవబ్రాహ్మణులకై యజమానులకై మరణించిన వారు, యోగాభ్యాసమును మరణించిన వారు, యోగులకు దానం ఇచ్చిన వారు ప్రవేశించుదురు. ఇచట అనేక రథములు, హరిచందన వృక్షములు, అమృత రసము గల మనోహరం సరస్సు గలవు. పశ్చిమ ద్వారం నుండి ఆత్మజ్ఞానులు, శాస్త్ర పండితులు, విష్ణు భక్తులు, గాయత్రి ఉపాసకులు, పరహింస పరద్రవ్య హరణము లేనివారు, పరభక్తి ఆసక్తి లేనివారు, భార్యను బాధింపక ప్రేమించేవారు, వేద పండితులు, బ్రహ్మచారులు పాటించేవారు, వానప్రస్థులు, సన్యాసులు, విరక్తులు, అందరినీ హితము కోరేవారు, శివ విష్ణు వ్రతం అనుసరించేవారు, కర్మపరాయణులు, పితృదేవతలకు ఆరాధించేవారు, దేవరుణములు మున్ని వారిని తీర్చిన వారు, పంచయజ్ఞ పరాయణులు,
సత్సంగత్వం గలవారు. ఇట్టివారు అప్సరసలతో కలిసి విమానమెక్కి అమృతమును ఆస్వాదించుచు ధర్మరాజుకు చూడబోయుదురు. ఇచట ఐరావత వంశగజములు, రత్నమందిరములు, ఉచ్చశ్రవములు, అశ్వసంతానం, అమృత జలం గలవని బావులు గలవు. ఇట్లు వచ్చిన వీరు అందరిని స్వాగతం చెప్తూ యమధర్మరాజు గౌరవించుచు చతుర్భుజుడైన చంక చక్ర గదా పద్మములను ధరించి వారికి ఎదురు వెళ్ళును. వారికి నమస్కరించి ఆసనమిచ్చి బహువిధ గౌరవించి తన సభలోని వారికి వీరికి చూసే సభ్యులారా, మీరు మహాజ్ఞానులు, మీరు ఇతడు నుండి బ్రహ్మలోకముకు పోవుదురు. వీరు నమస్కరించే పోవును చెప్పును. అస్థిరమైన ధనము మున్ని వాణి విడిచి సుస్థిరమైన ధర్మాన్ని సంపాదించిన వారే వీరు అని మెచ్చుకును. అట్టివారిలో కొందరు అచటనే చిరకాలముండి తుదిగి మనుష్యులుగా జన్మించుదురు. మానవులై, పండితులై, జ్ఞానులై, ఉత్తమ కర్మశీలులై, పెక్కి భాగ్యములొంది పుణ్యలోకమును చేరుదురు. గరుడ యమనగరమునకు మరల వివరించుతూ విను. యమలోకం దారి తీరుతెన్నులు. యమపురికి పోయి మార్గంలో కొంతమేర కలిగించిన రాగి వలె ఎర్రగా మండుచుంటుంది. మరికొంత మండుతున్న కొరవి సమూహంలో ముళ్ళు ఆక్రమించి ఉంటాయి. ఇంకా కొంత ప్రదేశం విపరీతమైన చలివేత వణికింపు చేస్తుంది. భూలోకానికి ఈ లోకానికి మధ్య 86,000 ఆమడల దూరమని ముందే చెప్పాను కదా. అంత దూరాన్ని పాపి నడిచి వెళ్ళాలి. చెట్టు నీడ కానీ, తాగడానికి చుక్క నీరైనా కానీ ఈ దారిలో దొరకదు. పైగా క్రూర జంతువుల బాధ. దక్షిణ దిక్కుకు నైరుతి మూలానికి మధ్యగా ఉంటుంది పురం. ఇది కఠిన వజ్రమయ. దీన్ని దేవతలు కానీ, రాక్షసులు కానీ జయించలారు. ఇక్కడ యముడు నివాసించే గొప్ప కోట ఉంటుంది. నలుచదురంగా 100 యోజనాల వైశాల్యంతో, 25 యోజనాల వెడల్పుతో, పెద్ద పెద్ద భవనాలతో ఆలరాడుతూ ఉంటుంది యమపురి. ఇక్కడ యమును దర్బార్ వర్ణన గ్రంథ విస్తార వీతితో వివరింపలేదు. ముత్యాల తోరణాలు, పతకములు, ధ్వజులు, పెద్ద పెద్ద కిటికీలు ఉండే స్వర్ణమైన ఈ నగరంలో ఒక దివ్య మండపం ఉంది. ఇది 10 యోజనాల వైశాల్యంతో వేలాది వజ్రమైన స్తంభాలతో చల్లగా వీచే పిల్లగాలులు ఆస్కారం కల్పిస్తుంటుంది. ఇక్కడ గాన నాట్యకళ విన్యాసం నిరంతరమైన కొనసాగుతుంటుంది. ఈ మండపంలో దూతలు ఒకవైపు, భయానుకృత కలిగిన రోగుల ఒకవైపు యమును కనుసనలో సదా వెలుగుతూ చేతులు జోడించి నిలిచి ఉంటారు. భీకర రూపంలో యముడు దర్బార్ తీర్చేది ఈ మండపంలో. దీనికి అనుకొని 25 యోజనాల వైశాల్యం, 10 యోజనాల పొడవు, నానా చిత్రాంకరాలున్న చిత్రగుప్తునికి నగరం ఉంటుంది. ఆ నగరం గల ఒక దివ్య మండపంపై చిత్రగుప్తుడు కొలువుదీరి ఉంచాడు. తేడా లేకుండా జీవుల పాపపుణ్యాలు లెక్క రాస్తుంటాడు. ఈ చిత్రగుప్తుని నగరానికి తూర్పు దిక్కున రోగులకు కొన్ని గృహాలు నిర్మించబడ్డాయి. అపాస దశలో జీవుడు పీడించడానికి ఆ జీవుడు చేసే పాతకాలను, ఘోరాల బట్టి ఏ రోగం చెయ్యాలో ఆ రోగికి ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఈ భాగాన్ని 4 ఉపవిధాలుగా విభజిస్తే అందులో ఒక్కొక్కటి చొప్పున రోగినితో ప్రత్యేక గృహము కేటాయింపబడుచున్నది. ఈశాన్య భాగంలో తలకు సంబంధించినవి, తూర్పును జ్వరాలు, దక్షిణలో పార్శ్వరోగాలు, పశ్చిమలో అజీర్ణ రోగాలు, ఉత్తరాన ఉదాన రోగాలు, అగ్నిలో మూర్ఛ రోగాలు, నైరుతిలో అతిసారం, వాయువ్యంలో సన్నిపాత రోగాలు కలుపెదురు. యముని ఆజ్ఞ కోసం సదా ఎదురు చూస్తుంటాయి. యముని నివాసానికి దక్షిణ భాగాన పాపం చేసి వారి శిక్ష నిందుతూ గొప్ప విశాలమైన స్థలం ఉంది. ఇక్కడ శిక్షలు విధించబడతాయి. అవి కూడా చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. జీవుడు సంవత్సరీకం తర్వాత యమును పట్టణంపై వైవస్వత మన్వంతరం చేరుకుంటారు. దీనికి ముందుగా అతడికి 20 ఆమడల విస్తరణ కలిగిన చిత్రగుప్తుని పట్టణం దారిలో కనిపిస్తుంది. అయితే చిత్రగుప్తుడు చీటా తీసి జీవునికి పాపపుణ్యం లెక్క చెప్పగా యమపురిలోని ధర్మరాజు అతను దర్శనం చేయిస్తాడు. యమభటులు నవధాన్యాలు ఇతడికి ప్రీతికరమని కావడం చేత ఎవరైతే నవధాన్యాలు దానం చేస్తారో వారికి ధర్మరాజు వల్ల మేలు జరుగుతుంది. ఈ ధర్మరాజు చూడేవాడు
యమును సదనం కదా సదా కనిపెట్టుకొని ఉండి జీవునికి యమధర్మరాజు ఎదుట ప్రవేశించ పెట్టి విధాన్ని నిర్వహిస్తుంటాడు. ఇతడు సంతృప్తుడైతే జీవుడు చేసిన పాపములు విస్తరించి యమధర్మరాజు సన్నిధిలో కేవలం అతని పుణ్యాలు మాత్రమే ఉటకిస్తూ శిక్షలు అంతా కఠినంగా లేకుండా ఉండడానికి సహకరిస్తాడు. ధర్మరాజుని సంతృప్తిపరచడానికి సప్తధాన్యములు, కందులు, ఉలవలు, శనగలు, తిలలు, మినుములు, గోధుమలు, అనుములు వేరెవరి పాత్రలో ఉంచి దానం చేయడం. యమదర్శనం. పాపులైన జీవులకి ఏడాదికి కానీ యమదర్శనం లభ్యం కాదు. అప్పుడైనా ఆ కాలుని రూపం ఎంత భీతి కలుగుతుంటుందంటే మహిషవాహనుడై ఉన్న ఉగ్ర విగ్రహాది సూటిగా చూడలేక పాపులు కళ్ళు చీకట్లు కమ్మితాయి. చిత్రమైన విషయం ఏమిటంటే పుణ్యాత్ములకు ఈ ధర్మప్రభు రూపమే నయనందకారంగా తోచగలదు. ఒక్కవేళ జీవుడు పుణ్యాతులు సూర్య, బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రలోకమును పొందదగిన వాడైతే యముడు తన వాహనం వీడి నిలబడతాడు. పైగా స్వయంగా పాదప్రక్షాళన చేస్తాడు. ఆహా, ఏమి భాగ్యశాలి పుణ్యం కదా! పుణ్యం అంటే కడు భీకర రూపమైన పాపులను వణికించే ధర్మప్రభువే వినయం చేత పుణ్యాత్ముడి చెంత శాంతిమూర్తి అయి నిలుచుట వింతలో కెల్ల వింత కదా! అతడొక్కడే కాదు, అతని కింకర్లు కూడా చేతినున్న ఆయుధాలు చేయిచార్చి వినమ్రంగా నిలుస్తారు. శీఘ్రమే ఆ పుణ్యాత్ముడు వైవస్వత పట్టణానికి వీడ్కోలు పలికి తన చేరుదగిన దివ్యలోకానికి వెళ్ళిపోతాడు. పాప పుణ్యాలు సమంగా చేసి జీవుడు కొందరుంటారు. యముడు అట్టి వారికి త్వరగా విచారించి యుక్తాయుక్త విచక్షణ కలిగి మెలగవలని, మరింత ఎక్కువ పుణ్యం చేసుకోమని, తిరిగి మనుష్యజన్మ పొందమని భూలోకానికి పంపిస్తాడు. మహాపాపాత్మ సంగతి మనకి తెలిసిందే. యమకింకరుల చేత లాగబడి, కొట్టబడి, ఈడ్చబడి యమును మందిరంలో పడేయబడగా క్రోధ దిక్కులతో యముడు నిప్పులు రాలేగా ఆ జీవుని చూస్తూ పాపాల దగ్ధం నరకంలో తోసి వేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. పాపులకు తగ్గ నరకంలో తోసివేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అక్కడ ఆ పాపజీవి యాతన కొన్ని నరకాల్లో పాపులు పడే బాధలు తెలిస్తే వళ్ళు గొగ్గులు ఇస్తుంది, శరీరం కంపిస్తుంది. జీవం లేని శరీరం మట్టిలో కలిసి పోవచ్చు, కానీ పుణ్యపాపాలు ఎన్నటికీ తెచ్చి సూక్ష్మ అంగుష్ట ప్రమాణ శరీరాన్ని మాత్రమే పాపినికి నానా హింసలకు గురి చేస్తుంది. శరీరతత్వం ఈ విధంగా ఉండి కూడా జీవునికి మానవ జన్మ లభించడం గొప్ప అదృష్టం. దాన్ని కారణం మొదల్లో యమదూతలు పొందేవారు. చచ్చిపోవారి ఇంట సూతకం తీరని దినాల్లో ఏ బంధుత్వం లేకుండానే భోజనానికి ఆశపడేవాడు ఇతరుల భార్య